హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంట్ ఎగ్జామ్కి బెటర్మెంట్ ఎగ్జామ్కి యాజ్ అ మ్యాథ్స్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకుని ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి క్లియర్గా చెక్ చేసుకుని 85 మార్క్స్లో అది ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 12 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్న ప్రకారం పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్కి క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. అది సప్లిమెంట్ బెటర్మెంట్ ఎగ్జామ్కి మ్యాథ్స్ పేపర్ అయితే ఫాలో చేసుకోండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు 12 క్వశ్చన్స్ అని క్లియర్గా ఫాలో అప్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ ఒకటి చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. ఫస్ట్ సెకండ్ రౌండ్ వస్తే 10 into 2 = 20 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. అయితే క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి కొంచెం చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఫాలో అప్ చేసుకుని క్లియర్గా పాయింట్ ఆఫ్ పర్పస్ నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. క్లియర్గా ప్రతి పాయింట్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుని క్వశ్చన్స్ అన్ని ఫాలో అప్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి 7 into 4 = 28 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. అదే 4 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా చేస్తే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అనేది ఫాలో అప్ చేయడానికి ప్రతి కొంచెం చెక్ చేసుకోవడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కొంచెం చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో అప్ చేసుకోండి. అది 4 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే హైయెస్ట్ స్కోర్తో కవర్ చేసుకోవచ్చు. క్లియర్గా చెక్ చేసుకోవడానికి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. క్లియర్గా అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు నెక్స్ట్ 5 into 4 = 40 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. మన 40 మార్క్స్లో క్లియర్గా చేస్తే క్వశ్చన్స్ అనేది చెక్ చేసుకుంటే నా ఎస్ఐ క్వశ్చన్స్ అనేది ఈజీగా హై స్కోర్తో కవర్ చేయొచ్చు. మ్యాథ్స్ వచ్చేసరికి హెవీ స్కోర్ తోటి 90% ఆఫ్ ద మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. 85 మార్క్స్కి 80 మార్క్స్ ఈజీ కవర్ చేసుకోవచ్చు అనే స్కోరింగ్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అర్థం చేసుకుని బెటర్మెంట్ పర్పస్కి హైయర్ పర్పస్కి ఉపయోగపడుతుంది. నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వచ్చింది మా ఛానల్. థ్యాంక్ యూ.